హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి కిషోర్. మీరు చూస్తుంది పొట్టిగూడెంస్ ఎంటర్టైన్మెంట్స్. నేను ఒక ట్రావెల్ బ్లాగర్ని అండ్ ఒక ఫిల్మ్ మేకర్ని. ఈరోజు ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాము. ఆ థింగ్ ఏంటంటే రోడ్ VideoMic NTG. ఈ బాక్స్ని మనం ఇవాళ అన్బాక్స్ చేయబోతున్నాము. లెట్స్ సీ దీంట్లో ఏముందో. దానికన్నా ముందు సెల్ఫ్ లాక్డౌన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ గైస్. బయట సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది, కరోనా సిచ్యువేషన్. బయటికి వెళ్ళకపోవడం బెటర్. ఒకవేళ ఎమర్జెన్సీ కేసులో బయటికి వెళ్ళాల్సి వస్తే మాస్క్, శానిటైజర్ అండ్ సోషల్ డిస్టెన్స్ పాటించండి. కరోనా నుంచి తప్పించుకోవడమే మనకైతే ఇంకొక సొల్యూషన్ లేదు గైస్. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. VideoMic NTG ఆన్ కెమెరా షార్ట్ గన్. సో మీరు చూసినట్టయితే ఇక్కడ మనకు అది ఉంది. సో ఇది రోడ్ మైక్రోఫోన్స్. సో బాక్స్కి ఇటువైపు తిప్పితే మనకు సో ఈ ఐటమ్ యొక్క ఏంటేంటివి, ఈ ఐటమ్ యొక్క ఫీచర్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి మనకు ఉన్నాయి. మొత్తం 6 ఫీచర్స్ ఉన్నాయి మనకు. సో ఫస్ట్ వన్ వచ్చేసి 30+ అవర్స్ బ్యాటరీ లైఫ్. 30+ అవర్స్ బ్యాటరీ లైఫ్ ఇస్తుందంట. ఇది సింగిల్ ఛార్జ్కి 2 అవర్స్ పడుతుంది మనం ఈ మైక్రోఫోన్ కనుక ఛార్జ్ చేస్తే ఫుల్ కావడానికి. ఆ తర్వాత ఆటో సెన్సింగ్ అవుట్పుట్. ఇది కెమెరాకి కనెక్ట్ చేయొచ్చు, మొబైల్కి కనెక్ట్ చేయొచ్చు. దేనికి కనెక్ట్ చేసినప్పుడు దానికి ఆటో సెన్స్ చేసేసుకుంటుంది, ఆటో అడ్జస్ట్ చేసేసుకుంటుంది. అదే ఆటో సెన్సింగ్ అంటే. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఫీచర్, దట్ ఈస్ సేఫ్టీ ఛానల్. దీని గురించి వచ్చేసి ఐ థింక్ దిస్ ఈస్ అబౌట్ రైట్ ఛానల్ అండ్ లెఫ్ట్ ఛానల్. మనకు ఒక ఇయర్ ఫోన్కి 2 ఉన్నట్టు, రైట్ లెఫ్ట్ ఉన్నట్టు 2 ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్ గురించి యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఐ డోంట్ నో మచ్ అబౌట్ దిస్. కమింగ్ టు ద ఫోర్త్ ఫీచర్, హైలీ డైరెక్షన్. సో ఈ మైక్స్ అన్ని వచ్చేసి స్ట్రైట్గా మాట్లాడేది, స్ట్రాంగ్గా రికార్డ్ చేసుకుంటుంది, పక్క నుంచి వచ్చేవన్నీ అవాయిడ్ చేస్తుంది. అందుకే ఈజ్ మెన్షన్ దట్ హైలీ డైరెక్షన్. ఇది ఒక హైలీ డైరెక్షన్. కమింగ్ టు ద ఫిఫ్త్ వన్, USB ఆడియో కంపాటబుల్. ఇది USB ఆడియో కంపాటబుల్ అంటే ఈ మైక్రోఫోన్ని ఆన్ కెమెరా కనెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు వాయిస్ ఓవర్స్కి మనం ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని మన వాయిస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద సిక్స్త్ వన్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ప్రిసైజ్ గెయిన్ కంట్రోల్. సో మనకు ప్రెసిషన్ గెయిన్ కంట్రోల్. మనకి దీనికన్నా ముందు వచ్చిన మైక్ వచ్చేసి VideoMic Pro Plus, రోడ్ వాళ్ళదే సేమ్. ఆ మైక్ కూడా దాంట్లో ఎలా ఉండేదంటే డైరెక్ట్ గెయిన్, ఆడియో గెయిన్ ఉండేది. బట్ దీంట్లో వచ్చే లోపల 1 to 15 1 by 1 మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఆడియో గెయిన్ని. సో అది ఈ మైక్లో మనకు స్పెషల్గా ఇచ్చాడు ఆ ఫీచర్ ఒకటి. లెట్స్ సీ, మనం ఒకసారి బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. యాక్చువల్గా ఈ బాక్స్ పైన ప్రైస్ వచ్చేసి 29,600 ఉంది. నేను ఇది అమెజాన్లో బుక్ చేశాను, నాకు 24,000 పడింది. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా ఒకసారి చూడండి. మనకి రోడ్ మైక్ వచ్చేసి ఆరిజిన్ ఆస్ట్రేలియా వాళ్ళది. మనకు దీంట్లో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయంటే బాక్స్ కంటైన్స్ 5 ఐటమ్స్. మైక్రోఫోన్ ఉంది, అండ్ కెమెరా మౌంట్ ఉంది, ఫోమ్ విండ్ షీల్డ్ ఉంది ఒకటి, అండ్ SC10 కేబుల్ ఒకటి ఉంది. అంటే 3.5mm జాక్, మన కెమెరా టు కానీ మొబైల్ నుంచి కానీ మనం మైక్రోఫోన్కి కనెక్ట్ చేయడానికి ఒక కేబుల్. ఆ తర్వాత USB, C టైప్ USB అండ్ USB-A. మనకు నార్మల్గా ఉండే USBని A అంటారు, అండ్ ఇప్పుడు కొత్తగా C టైప్ USB వచ్చింది, ల్యాప్టాప్ టు మైక్రోఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి. అట్లా ఈ బాక్స్లో మనకు 5 ఐటమ్స్ ఉన్నాయంట. లెట్స్ సీ, ఓపెన్ చేసి చూద్దాం. ఆఫ్ చేశాను మైక్. ఇది మైక్ వచ్చేసి, మైక్ మీద మనకు ఒక ఫోమ్ ఉంది, అండ్ మైక్తో పాటు ఇది మైక్. ఈ మధ్యలో రాడ్ని చూసారు, రాడ్ లాగా ఇది వచ్చి మైక్. దాని కింద ఉంది వచ్చేసి ఇది కెమెరా మౌంట్. మనకు ఒక USB కేబుల్ ఉంది, C టైప్ వచ్చి, అండ్ ఇంకోటి వచ్చేసి ఈ 3.5mm జాక్. ఇది కెమెరా నుంచి మైక్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది పెట్టుకోవడానికి. అండ్ USB కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది చూడండి, ఇది USB కనెక్ట్ చేసుకోవడానికి. మనకు బాక్స్ మీద మెన్షన్ చేసినట్టుగా ఆటో సెన్సింగ్ ఒకటి, అండ్ ప్రెసైజ్ ఆడియో గెయిన్. ఇక్కడ చూడండి, ప్రెసైజ్ ఆడియో గెయిన్ అనేది మనకి ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి, 1 to మినిమం వాల్యూ వచ్చేసి 1 ఉంది,
అప్ టు 15 వరకు మనం ఆడియో గెయిన్ తెచ్చుకోవచ్చు. ఇంతకుముందుకు ఉన్న మా మైక్ వచ్చేసి వీడియో మైక్ ప్రో ప్లస్లో వచ్చేసి డైరెక్ట్ +20 అని చెప్పి ఉండేది. అదేమైపోతుందంటే క్లిప్పింగ్ అనేది జరిగిపోతుంది, ఆడియో అనేది క్లిప్పింగ్ జరిగిపోతుంది. క్లిప్పింగ్ అంటే ఏంటిది? డిస్టార్షన్, వాయిస్ రికార్డ్ అవుతున్నప్పుడు డిస్టార్షన్ అయిపోయి గరగరమనడము, క్లారిటీగా క్రిస్పీనెస్ అనేది మిస్ అవ్వడం జరిగిపోయింది. సో ఆ ఇష్యూని రిజాల్వ్ చేసుకుంటా ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చిన మైకే ఈ రోడ్ NTG. అండ్ దిస్ ఈజ్ అ పవర్ బటన్. ఇది ఒకసారి క్లిక్ చేస్తే పవర్ బటన్. యాక్చువల్లీ ఇది ఆటో సెన్సింగ్, ఆటో పవర్. మనం ఒక్కసారి మైక్కి కెమెరాకి కనెక్ట్ చేస్తే ఇది ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. కెమెరా ఆఫ్ చేస్తే ఈ మైక్రోఫోన్ ఆఫ్ అయిపోతుంది. సో అలా నాకు లేదు, నార్మల్ కంటే నేను ఆడియో అనేది నేను తగ్గించుకోవాలనుకుంటున్నాను అనుకోండి, ఈ బటన్ క్లిక్ చేస్తే -20 dBకి మైనస్లో వెళ్ళిపోతుంది వాయిస్. మనం బాక్స్ మీద చూసినట్టుగా ఒక సేఫ్టీ ఛానల్ ఉంది కదా, ఇది డబుల్ ట్యాప్ చేస్తే ఈ మిడిల్కి వెళ్ళిపోతుంది, సేఫ్టీ ఛానల్ ఆన్ అయిపోతుంది. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి ఒకవేళ వాయిస్ కనుక ఓవర్ క్లిప్పింగ్ అయిపోతే, అంటే ఏమంటారు ఎక్కువ అదైపోతే మనకి ఇండికేటర్ కూడా ఉంటుంది. ఇది ఒక రెడ్ కలర్ లైట్ వచ్చేస్తుంది మనకు. పైన వచ్చేసి 75-150 హెర్ట్జ్ అని ఉంది కదా ఇక్కడ మనకు. ఈ 75-150 అనేది ఏంటంటే మనకు ఒకవేళ ట్రాఫిక్లో ఉన్నామనుకోండి, మనకు చుట్టుపక్కల ఉన్న వాయిస్ పడొద్దు అని అనుకుంటే వీ కెన్ గో విత్ 75 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ. మనం వన్స్ క్లిక్ చేస్తే 75 హెర్ట్జ్ క్లిక్ అవుతుంది. కొంతవరకు వాయిస్ని రెడ్యూస్ చేస్తుంది. లేదు నాకు ఇంకా కంప్లీట్గా తక్కువ అవ్వాలి అని అంటే నథింగ్ బట్ ఇస్ ఫిల్టర్ అనుకోండి. ఇంకా తక్కువ అవ్వాలనుకుంటే యూ కెన్ ప్రెస్ డబల్, దెన్ ఇట్ గోస్ 150కి వెళ్ళిపోతుంది. మ్యాక్సిమంలో మనకు నాయిస్ని మొత్తం రెడ్యూస్ చేస్తుంది సైడ్ నుంచి వచ్చేది. అండ్ నాకు ఇంకా కావాలి అనుకుంటే యూ కెన్ ట్యాప్ వన్ మోర్ టైమ్, దెన్ ఇట్ గోస్ 150+ హెర్ట్జ్. సో 150+ హెర్ట్జ్కి వెళ్ళిపోతుంది. కంప్లీట్గా వాయిస్ అనేది పక్క నుంచి వచ్చే నాయిస్ అనేది తక్కువైపోతుంది అని చెప్పి వీడు చెప్తున్నాడు. లెట్స్ సీ, ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఆన్ కెమెరా పెట్టి ఎలా ఉంటుందో. ప్రజెంట్ అయితే నేను నా మైక్ VideoMic SR-M3 మీద ఈ అన్బాక్సింగ్ అనేది రికార్డ్ చేస్తున్నాను. ఇది చాలా రోజులు అయింది నేను కొని. చూద్దాం రెండు ఒకసారి కనెక్ట్ చేసి ఎలా వర్క్ అవుతుంది, ఏది బెస్ట్ అనేది కూడా మీరు చెప్పండి. చలో టెస్ట్ చేద్దాం. మామూలుగా వాయిస్ ఓవర్ రికార్డ్ చేసేటప్పుడు ఇంతే డిస్టెన్స్లో పెట్టుకొని మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 డిస్టెన్స్లో ఉంది, ఆడియో గెయిన్ వాల్యూ వచ్చేసి 1లో ఉంది. ఈ ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు రోడ్ మైక్ మీద రికార్డ్ అవుతుంది. సో ఇది హలో టెస్టింగ్, మైక్ టెస్టింగ్ 1 2 3, రోడ్ మైక్ టెస్టింగ్ 1 2 3, రోడ్ మైక్. ఇప్పుడు నేను సైడ్కి ఒకసారి పెట్టి చూస్తాను ఎలా వస్తుందో చెప్పండి. రోడ్ మైక్ టెస్టింగ్ 1 2 3, 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 హలో చెక్. సో ఇది రోడ్ మైక్. ఒకసారి నా ఓల్డ్ మైక్ VideoMic SR-M3 ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. హలో మైక్ టెస్టింగ్ VideoMic మైక్ టెస్టింగ్ 1 2 3, హలో VideoMic మైక్ టెస్టింగ్ 1 2 3, 1 2 3, టెస్టింగ్ మైక్ టెస్టింగ్ 1 2 3, 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 హలో VideoMic SR-M3 మైక్ టెస్టింగ్ 1 2 3. సో ఇప్పుడు ప్రజెంట్ నేను VideoMicలో రికార్డ్ చేస్తున్నాను. ఏది బెటర్గా ఉందని చెప్పండి. రోడ్ బెటర్గా ఉందా ఆర్ VideoMic బెటర్గా ఉందా కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. సో గైస్, ప్రజెంట్ నేను రోడ్ మైక్లో రికార్డ్ చేస్తున్నాను. ఐ థింక్ యూ కెన్ గో విత్ రోడ్ NTG. నేను కూడా చాలా రివ్యూస్ చూసాను. ఇదైతే కంప్లీట్ రివ్యూ కాదండి, నేను సింపుల్గా నాకు తెలిసింది రివ్యూ చేసి చూపుతున్నాను. ఇది కంప్లీట్గా రివ్యూ కూడా కాదు, నార్మల్గా అన్బాక్సింగ్ చేసి టెస్ట్ ఆన్ కెమెరా అండ్ ఒకసారి వాయిస్ ఓవర్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి మీకు నేను చూపిస్తున్నాను అంతే. యూ కెన్ గో విత్ ఓవర్ VideoMic Pro Plus కంటే ఇది చాలా బెటర్ రోడ్ NTG. ఎందుకంటే సింపుల్ వన్ థింగ్, వీ కెన్ కనెక్ట్ టు ల్యాప్టాప్ యాజ్ వెల్ యాజ్ కెమెరా ఆర్ మొబైల్. ఈ రెండింటికి మనకు వర్క్ అవుతుంది. వాయిస్ ఓవర్కి వర్క్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ వ్లాగింగ్కి వర్క్ అవుతుంది. వ్లాగర్కి దిస్ ఈజ్ ద బెస్ట్ కెమెరా. గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే సేఫ్, స్టే హోమ్, స్టే సేఫ్. ఇంట్లోనే ఉండండి. లాక్డౌన్ ముందుకు చెప్పినట్టు లాక్డౌన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇంట్లోనే ఉండి. ఓకే గైస్, టేక్ కేర్ యువర్ సెల్ఫ్. బాయ్.